హాయ్ అండి, నేను సుకన్యాస్ కిచెన్. అందరు బాగున్నారా అండి? చూడండి నైజీరియా పొట్లకాయలు ఎలా ఉన్నాయో స్మాల్గా. ఈరోజు నేను ఈ పొట్లకాయలతో పాలు పోసి కర్రీ ఎలా చేస్తానో చేసి మీకు చూపిస్తాను. చూడండి. ఓకే అండి. ఆల్రెడీ క్లీన్ చేశానండి కడిగి. ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తాను. ఓకే అండి. సన్నగా కట్ చేసుకోవాలండి. కొంచెం లైట్గా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని అలాగా మనం చేస్తే పసరంతా వచ్చేస్తుందండి. అదంతా పిండేసి మనం కర్రీ చేసుకుంటే బాగుంటుందండి టేస్ట్గా. ఓకే అండి. టెన్ మినిట్స్ పక్కన పెట్టాను. స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి 3 స్పూన్స్ ఆయిల్, వెల్లుల్లిపాయలు సన్న ముక్కలు కట్ చేసుకుని వెల్లుల్లిపాయలు అవి వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి లైట్గా ఫ్రై చేసుకోవాలండి. మీకు ఇదిగోండి వాటర్ ఎలా వచ్చేసిందో ఇదిలో ఇల్లు కనపడుతుంది. అది పసుపు పడిందండి. ఎంత వచ్చిందో వెల్లుల్లిపాయలు అన్నీ కరివేపాకు అన్నీ వేగిన తర్వాత ఈ పొట్లకాయ ముక్కలు వేసానండి. చూడండి. పెట్టుకొని మగ్గించుకోవాలండి కాసేపు 10 మినిట్స్. చూడండి పెట్టండి కదా. కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాము. ఆల్రెడీ ఇందాక మనం ఆ ముక్కల్లో వేసుకున్నాం కదా వాటర్, కొంచెం ఎక్కువ పట్టదు అనమాట సాల్ట్. పొట్లకాయకి మీరు చూసేసుకోండి. మూత పెట్టేద్దామండి. ఒక 10 మినిట్స్ మగ్గిన తర్వాత మిల్క్ పోద్దాం. 10 మినిట్స్ అయిపోయిందండి. మనము సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి దీన్ని. వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు. స్మాల్ స్పూన్స్ 2 స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేశానండి. కొంచెం ధనియాలు, జీలకర్ర పొడి, ఇందాకే మనం ఇది వేసుకున్నాం కదా. చూడండి దీంట్లో కొంచెం మనం మిల్క్ యాడ్ చేద్దాం. స్మాల్ గ్లాసు చూసారుగా. ఇదంతా సిమ్లో పెట్టుకొని చేసుకోండి, లేకపోతే మాడిపోతుంది. ఆల్రెడీ మగ్గిపోయింది కదండి. ఇది పాలు పోసిన తర్వాత ఒక 2 మినిట్స్కి కొంచెం ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా ఉంచండి. కొంచెం సరిపోతుంది. మీకు కావాల్సినంత, ఇందాక సాల్ట్ యాడ్ చేసాము. మీకు కావాలంటే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి. అంటే ఈ పొట్లకాయలో వీటిలో కొంచెమే సాల్ట్ పడుతుంది. పొట్లకాయ కానీ బీరకాయ కానీ. చూసారండి పాలు పోసిన తర్వాత ఎలా వచ్చిందో. చూసారండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. చాలా టేస్ట్ ఉంటుందండి మిల్క్ పోసి మనం చేసుకుంటే. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. కొంచెం నా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.